హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని జల్లించుకున్న శనగపిండి, సరిపడా సాల్ట్, పసుపు, సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకుని మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ తీసుకుని దీన్ని ట్రయాంగిల్ షేప్లో బ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే బ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది ఇక్కడ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రెడ్ని శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది ఫస్ట్ టైం రాజమండ్రిలో టేస్ట్ చేశాను. వాళ్ళైతే బ్రెడ్ బజ్జీ వేసాక మిడిల్లో కట్ చేసి దాంట్లో పెరుగు చట్నీ అలాగే కొంచెం సాస్ వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అప్పటి నుంచి నేను బ్రెడ్ బజ్జీ తినడం అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి బ్రెడ్ బజ్జీని. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. మనకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.